మానవా అంటానువే. అవును మానవ మా నాయన చెప్పిన నేను వెళ్ళా. ఏ మనవా? మానవ అంటే నేను ఇప్పుడు మానేయలేమా? అవును. ఎవరవయ్యా నీవు? ఎవరైనా కానీ చెరువు నుండి గా లాంజంగాల్లా మానవా అలాంటి మేము ధరించమయ్యా. నూర్లంటే తెలీదా? అలాంటి మాకు తెలియదు మనవా. ఇంకా వ్యాపారం బాగా జరిగిందా? ఇంటికి ఆ ఊరు మీద మానవా మాది కదిరి. ఎవరు మీద? మానవా మేము దేవతలమయ్యా. ఆ పక్క చెరువులో దేవతానండి మీరేనా? మురుకుడా అలా చెరువుల దేవతలు కాదు మేము. పైన దేవలోకంలో ఉన్న దేవతలమయ్యా మేము. దేవతలా? అవునయ్యా. ఎవరుంటారు మీరా? పైన. అయినా? అవును. ఏం మీరు చచ్చిపోయినారేమా? ఏం మానవా చచ్చిపోయిన వాళ్ళంటే పైన ఉండేదని? మానవా మీ పైన దేవలోకంలో ఉంటాం. సమయ మానవా పైన అందరు బాగుంటారా? అందరూ క్షేమంగా ఉన్నారు మానవా. శని చెట్లు పెరికేస్తారా? ఏం మానవా పైన శని చెట్లు పెరకలా? అలాంటి పనులు మేము ఏమి చేయము. ఓ అవును కదా, అవును కదా. బేల్దారు పనికి పోతాంటావులే. అలాంటి ఏ పనులు మేము చేయము మానవా. ఏం పని? అలాంటి ఏ పనులు మేము చేయము. ఏం పని చేయరా? ఏమి చేయమయ్యా. అంటే అడాసముండా కొడుకులే. ఏమి ఈ మాటలు? మా కళ్ళు అంటే సమయం పని పాడు చేయకపోతే అడాసముండా కొడుకు అనేది మానవా మేము దేవతలం కాబట్టి అలాంటి పనులు మేము ఏమి చేయమయ్యా. సరేలే సమయం. ఏమనవా? ఇంటికి ఆ ఊరు మీద? మానవా మాది కదిరి. మా దిక్కదిరి. ఎవరు ఎంకోని పెళ్ళి మాది కదిరా? మానవా అలాంటి కదిరి కాదు మాది. నల్ల చెరువు అవతలంటే కదిరి అయ్యా మాది. ఓహో ఆడుండే అంత కదిరా? అవును మానవా. కదిరిలో నాకు అందరు తెలుసు. నాకు తెలియకుండా నువ్వు రామన్న కొడుక, సిద్ధప్ప మనవడా, మానవా అలివేళ్ళమ్మ కొడుక. అలాంటి వాళ్ళం కాదు మేము. కదిరి వెళ్ళబట్టి నరసింహస్వామి అతని తమ్ముడిని బట్టి నేను గణమతలేట్నయ్యా. అవి చూడు కడమిద్దు లెక్క అనేది. మానవా ఈ పొద్దు కడమిద్దు లెక్క అంటే రేపు మామిద్దు లెక్క అంటావే నువ్వు? కడమిది లెక్కయ్యా. బాత్రూమ్ లెక్క జారి పడుతుంది. కడమిద్దు లెక్క అంటావు నువ్వా? మానవా కడమిది కాదు గణమతులేటి. దేవుడా? అవునయ్యా. అవును మొన్న తేరినా పొద్దు కదిరికి వచ్చిండు వేడ కనపడలేదా? మానవా వచ్చిన భక్తులందరికీ చల్లగా దీవెలు ఇవ్వడానికి గాలి కోపం మీద కూర్చోండి మేము పైన. అవునయ్యా. అవునులే వచ్చిన వాళ్ళు తొక్కేస్తారని పైకి ఎక్కినావు కదా. అలా కాదు, భక్తులందరికీ చల్లగా దీవెలు ఇవ్వడానికి మేము పైన కూర్చుంటాం. సమయ అయితే నువ్వు నిజంగానే దేవుడా? అవునయ్యా. మానవా అయితే ఇప్పుడు మాయమైపా. మానవా ఇప్పుడు చచ్చి దేవుడా? మానవా బిర్రగా కళ్ళు మూసుకొని గోవింద నారాయణ వేడుకో, తప్పకుండా మాయమైపోతా. బిర్రగా కళ్ళు మూసుకుంటే ఇట్లా దాని దూరేస్తావు. బస్ స్టాండ్ దగ్గర వెళ్ళిపోతావా? అలా కాదు మానవా, గోవింద నారాయణ వేడుకో, ఖచ్చితంగా మాయమైపోతా. మాయమైపోయింది చూసిలక. సమయ గణమతులే తండ్రి మహాన్ని బాబా నువ్వు ఇప్పుడే మాయమైపోవాలి తండ్రి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను చూసావు ఇలా స్వామి. నిజమేనా? సమయ గణమతులే తండ్రి నువ్వు ఇప్పుడే ప్రత్యక్షం కాదు తండ్రి. మహాన్ బాబా ఎక్కడుంటావు? మానవా చూసినావా? చూస్తే వెనకాల దాక్కోవట్లే. నీ గడ్డి నేను కనపల కదా మానవా. అయితే నువ్వు నిజంగానే దేవుడా? అవునయ్యా. అయితే నీ నిజ స్వరూపం చూపించు స్వామి. మానవా నీకు ఏ రూపాలు కోరుకో అలాగే నేను చూపిస్తాను. బిర్రే పిత్తల రూపం చూపించావా? ఉగ్ర రూపం చూపించల్లా. అలాగే మనవా. ఓహో కాకములాయి కదిరి వర్షముడా కాకములాయి కదిరి వర్షముడా. దేవుడా పాని మొగం పోయినా వాళ్ళ అమ్మలు గొర్రెలు అమ్మేసి 80,000 డబ్బులు ఇంట్లో పెట్టి 40,000 ఇసుపట్టాకలు బాగుతాయి కనుక నా కొడుక. మళ్ళా నేను వచ్చి దేవుడు దయ్యము అప్పుడు నక్క ముట్టాడతాడు కోడిపోయి.
మరలాగని ఆ యొక్క తుమ్మమ్మ గారిని మరవలేక